తల్లి కొడుక్కి అన్ని జాగ్రత్తలు చెప్తుంటే కట్టుకున్న పెళ్ళానివి నీ భర్తకి నువ్వేం చెప్పవేంటి? ఓంకారం నీవే శ్రీకారం నీవే అనగనగా కథకు ఆధారం నీవే పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ ముత్యమంత పసుపు ఆహా, ఎన్నాళ్ళు ఇది కళ్ళకు గంతలు కట్టి మా వదిన్ని మాత్రమే బాగా ఆడిస్తుందనుకున్నాను. టిక్కు టిక్కుమంటూ గరిట కూడా బాగానే ఆడిస్తోంది. దీన్నిలాగే వదిలేస్తే కూరని తిప్పినట్టు రేపు నన్ను నా కూతుర్ని కలిపి బొంగరంలో గిరగిర తిప్పేయగలదు. పరిస్థితి అంత దూరం రాకముందే దీన్నొక చూపు చూడాలి. ఏమ్మా కళ్యాణి, ఏదో వంట చేస్తున్నట్టున్నావు? అవునండి, అత్తయ్య గారికి ఇష్టమని వంకాయ కూర చేస్తున్నాను. చెయ్యమ్మా చెయ్యి. నీ చేతి వంట తింటే గాని ఆవిడికి కడుపు నిండదు. ఆవిడ చేత పొగిడించుకుంటే గాని నీ కడుపు నిండదు. అదేనమ్మా, నా కోడల చేతి వంట అబ్బో అమృతం అని మా వదిన ఓ తెగ పొగిడేస్తుంటేను ఏమో అనుకున్నాను గాని వాసన చూస్తేనే తెలిసిపోతోంది నువ్వెంత ఘటికురాలివో. థ్యాంక్స్ అండి. నీ థ్యాంక్స్లు మాకెందుకులేమ్మా. సొంత కోడలివి కాకపోయినా పాపం మా వదిన గారి ఆరోగ్యం కోసం సొంత కోడల్లాగా ఇంటి పెత్తనమంతా ఒంటి భుజాన్నేసుకుని తిరుగుతున్నందుకు ఇక మేమే చెప్పాలమ్మా నీకు థ్యాంక్స్. అయినా భర్తకు దూరంగా ఉంటున్నాననే బాధ ఏమాత్రం లేకుండా ఒక పరాయి మగాడికి పెళ్ళంగా నటించడం అంటే మాటలా? అది అంగరాడాల వల్ల అయ్యే పనేనా? దానికి ఎంత జానతనం కావాలి, నీలాగా ఎంతటి నటనా చాతుర్యం కావాలి? నటనంటే గుర్తొచ్చిందమ్మా, మరి నీకు తెలుసో లేదో, ఆ రోజుల్లో సావిత్రి గారని గొప్ప నటి ఉండేవారు. ఆవిడ నటన చూసి అందరం ముక్కు మీద వేలేసుకునేవాళ్ళం. కానీ ఆవిడే గాని బ్రతికుంటే నీ నటన చూసి ఆవిడే వేసుకునేదమ్మా ముక్కు మీద వేలు. అయ్యో నా మతిమండ, ఏదో చెప్దామని వచ్చి ఇంకేదో వాగేస్తున్నాను. వయసు పెరిగి ఈ మధ్య కాస్త చాదస్తం అంటుకు తెచ్చిందిలేమ్మా. ఇలా మాట్లాడుతున్నందుకు ఏమీ అనుకోకు. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే, పొద్దస్తమానం నువ్వు మీ అత్తగారి సేవలోనే మునిగిపోకుండా అప్పుడప్పుడు కాస్త మమ్మల్ని కూడా చూస్తూ ఉండమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికే ఉందమ్మా నా బొందా. పెద్దావిడికి ఇష్టమని వంకాయ కూర వండుతున్నావు, బాగానే ఉంది. మరి వండే ముందు ఒకసారి మాకేమిష్టమో, అసలు మేమేం తింటామో కాస్త ఓ మాట అడిగి కనుక్కోవచ్చు కదమ్మా. అవసరం ఉన్నోళ్లకే అన్నం పెడతాను, లేనోళ్లకి గంజి పోస్తాననడం పద్ధతి కాదు కదమ్మా. అది కాదండి. చూడు తల్లి, నీకిష్టం వచ్చిందేదో ఒకటి చేసి మా మొహాల మీద పడేసి తినమంటే తినలేక చస్తున్నావమ్మా. అయ్యో, అంత మాటలెందుకండి? పోనీ మీకేమిష్టమో చెప్పండి, చేసి పెడతాను. ఆహా, ఇంకో గంట ఆగి భోజనాలైపోయాక అడగాల్సింది, చాలా బావుండేది. చూడమ్మా, ఏదైనా పని చేస్తే గుడ్డెద్దొచ్చి చేలో పడ్డట్టుండకూడదు. పని చేస్తే నలుగురు మెచ్చేలా ఉండాలి కాని నలుగురిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదమ్మా.
నేనిలా అంటోంది నీకేదో 4 పద్ధతులు నేర్పిద్దామని గాని నిన్నేదో సాధించాలని మాత్రం కాదమ్మా. నచ్చితే పాటించు, లేకపోతే వదిలేయమ్మా. అంతేకాని ఇవన్నీ కలిపి మీ పెద్దావిడ దగ్గర పుసుక్కున మోసేవు తల్లి. మళ్ళీ మేమంతా ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, వస్తున్నాను వదినా. ఆగు. నిలబడే మాట్లాడు. అలాగే వదినా. మీరు నాకేమవుతారు? చుట్టాలవుతాం వదినా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? చుట్టం చూపుగా వచ్చాం. మరి చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు లేనిపోయిన పెత్తనాలు చేయడం పద్ధతి కాదని తెలీదా? మాట్లాడవే. పద్ధతుల గురించి నీకు బాగా తెలుసా? కళ్యాణితో అన్న మాటలు గాని వినేసిందా? ఏదో కొద్దిగా తెలుసా తెలీదా? మరి పద్ధతుల గురించే తెలియదానివి ఈ ఇంటి కోడలికి ఏం పద్ధతులు నేర్పుదాం అనుకున్నా? వినేసింది. అది వదినా. నోర్మై, ఎంత గుండె దేరివే నీకు? ఈ రాజేశ్వరీదేవి కోడలికే పనులు చెప్పేంత గొప్పదానివా నువ్వు? ఎవడిచ్చాడే నీకు అధికారం? అన్న భార్యవని, కష్టాల్లో ఉన్నారని నీ కూతుర్ని తీసుకొచ్చి నా సొంత కూతురులా పెంచానే తప్ప నీకు గాని నీ కూతురు గాని ఈ ఇంట్లో ఎలాంటి అధికారమూ లేదు. చూడు, నా కోడలే ఇక్కడ సేవకురాలు కాదు, ఈ ఇంటికి మహారాణి. నా తర్వాత నా కాబోయే వారసురాలు. తనకి సహాయంగా ఉండగలిగే వాళ్లే ఇంట్లో ఉండాలి, కాదనుకున్న వాళ్ళు ఇంటి బయట ఉండాలి. స్థాయి మర్చిపోయి ఇక్కడ పెత్తనాలు వెలగబెట్టడానికి ప్రయత్నిస్తే మెడపట్టి బయటికి గెంటాల్సి వస్తుంది. క్షమించదునా. ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పు జరిగితే అన్నంత పని చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. వెళ్ళా. స్టడీ స్టడీ అయిపోయిందా? నిన్ను నిన్ను స్టడీ స్టడీ భయ్యా, స్టడీ భయ్యా, నా మందు లే భయ్యా. ఏంటిది? పైన కూర్చో. నేను కూర్చోను. వదలండి భయ్యా, లే, చాలా ఎక్కువ తాగా. ఆపే ఇంకా. ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు ఏం తక్కువైందో కూడా నీకు తెలుసు. ఎక్కువైందంటావేంటన్నా? నా కళ్యాణి కళ్యాణి. కళ్యాణి విషయం ఏమైందిరా? అదే పనిలో ఉన్నావన్నా. అవకాశం కోసం ఎదురు చూస్తున్నామన్నా. ఎదురు చూస్తూ కూర్చుని లోపల భయ సత్యలా ఉన్నాడు. కళ్యాణి అయ్యా, మామూలు మనిషి అవ్వాలంటే కళ్యాణిని తీసుకురావడం తప్ప మరో మార్గం లేదు. రేపే కళ్యాణిని తీసుకొచ్చి భయ్య ముందు నిలబెట్టండి. అలాగేనా? కాలేదు అవలేదని కాకమ్మ కథలు చెప్పారనుకో, చంపేస్తామనుకుంటున్నా. భయ్యా, రా భయ్యా. కళ్యాణి కావాలి. రా, కళ్యాణి. నేను చెప్తాను లేరా. రేపు కళ్యాణి వస్తుంది అంతే. కళ్యాణి రా భయ్యా, రా భయ్యా, చిన్నగా. అన్నా కళ్యాణి కావాలన్నా. ఆకాష్, ఏంటమ్మా? నేనిచ్చానని చెప్పి ఇవి కళ్యాణికి ఇవ్వరా? ఏంటమ్మా ఇది?
చీరరా? నిన్న షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడెందుకో ఈ చీర చూడగానే మన కళ్యాణికి చాలా బాగుంటుందనిపించింది. అందుకే వెంటనే తీసుకున్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఏంటి, చీరిస్తే తీసుకుంటుందో లేదో అన్ననా? నేనిచ్చానని చెప్పు, తప్పకుండా తీసుకుంటుంది. సరే అమ్మా. ఏంట్రా? నీ మనసులో కళ్యాణి మీద లేనిపోని ఆశలేం పెంచుకోవట్లేదు కదా? చూడమ్మా, ఒకవేళ నీ మనసులో కళ్యాణి గురించి ఏమైనా ఆశలు ఉంటే వాటిని ఇప్పుడే చెరిపే. ఎందుకంటే నీ ఆశ నెరవేరదు. అప్పుడు నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. ఏమో, ఎవరికి తెలుసు, చివరికి నేననుకున్నదే జరగొచ్చేమో. ఏదో అన్నీ నీకే తెలిసినట్టు పెద్ద వేదాంతలా మాట్లాడుతున్నావేంటి? ఏంట్రా, నాకంటే ఎక్కువగా తెలుసా నీకు? అమ్మా అది ఏంట్రా అమ్మా, నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? నేను నిన్ను కన్నానా, నువ్వు నన్ను కన్నావా? పెద్ద వేదాంతిలాగా నాకే చెప్తున్నాడు. అయ్యో అమ్మా, క్షమించు, తప్పైంది, క్షమించు. నీకే అన్నీ తెలుసు, సరేనా? అది అలా రా దారికి. వెళ్ళు, వెళ్ళి కళ్యాణికి నేను చెప్పినట్టు చెప్పి ఈ చీరివ్వు. అమ్మా, తన మీద అంత ప్రేమతో కొన్నావు కదా, నేనిచ్చే బదులు నువ్వే వచ్చి ఇవ్వచ్చుగా. ఏమన్నావు? నువ్వే వచ్చి ఇవ్వచ్చుగా అంటున్నాను. ఏంట్రా, అమ్మతో జోక్ చేస్తున్నావా? అయ్యో, జోక్ కాదమ్మా, నిజం. ఆ రోజు నువ్వు నాతో పంపించిన స్వీట్స్ తిని కళ్యాణి ఏముందని చెప్పాను? వాళ్ళ అమ్మ చేత్తో చేసినట్టుగా ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్పావు, కరెక్టా? ఎగ్జాక్ట్లీ. ఆ రోజు నాతో స్వీట్స్ ఇస్తేనే అంత హ్యాపీగా ఫీల్ అయింది. అలాంటిది నీ చేత్తో చీరిస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుంది? తనని కలవడం నాకు సంతోషమేరా, కానీ నీతో పిలిపించుకోవడానికి ఇన్ని రోజులు ఆగాను. సరే, ఇప్పుడు పిలిచాను కదా, పద వెళ్దాం. సరేరా, పద. ఒకసారి ఇక్కడ ఆపు. ఒక బోండం కొట్టు. అటు పోనీ.
కళ్యాణి చదువుతున్న కాలేజ్ బాగుందిరా. తనతో నిజం చెప్పడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నావా? లేదమ్మా. మరి ఇలా ఇంకెన్నాళ్ళురా? తెలీదమ్మా, అది కాలమే నిర్ణయించాలి. అది నిజమేలే. కానీ ఎందుకో తెలీదురా, నువ్వెంత చెప్తున్నా, నేనెంత ఆలోచించకూడదనుకున్నా, నా మనసులో ఏదో ఒక మూల తను ఏదో ఒక రోజున నా ఇంటి కోడలవుతుందన్న ఆశ చావడం లేదురా. అమ్మా ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఏదో లేరా, నా ఆశ నాది. అలాంటి మంచి విషయాలు అప్పుడప్పుడు తలుచుకుంటే ఏ తదాస్తు దేవతలో విని తదాస్తు అనకపోతారా? అప్పుడు కళ్యాణి నిజంగా నా కోడలు కాకపోతుందా? అమ్మా ప్లీజ్. సర్లేరా, దాని గురించి వదిలే. కళ్యాణి ఏంటి ఇంకా రాలేదు? అదే అమ్మా నేను చూస్తున్నాను. ఇంకేంటి విష్ణు విశేషాలు? మాట్లాడవేంటి విష్ణు? ఏయ్ ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, ఆటో ఆపు! ఆటో ఆపు! ఏయ్, ఆటో ఆపు! ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, నీకే చెప్పేది, ఆటో ఆపుతావా? ఆటో ఆపు! ఆటో ఆపు! నీకే చెప్పేది, ఆటో ఆపు! ఎవరా నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆపరా! ఆటో ఆపు! ఆపు! ఏయ్, పట్టుకోండి! ఏయ్, పదవే! పదవే! ఎక్కడికి దించుకుంటున్నావు? పదవే! ఏంట్రా ఇంకా రావట్లేదు? ఒకసారి ఫోన్ చేయకపోయావా? స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. మళ్ళీ ట్రై చేయి. స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఆటోలు దొరకడం లేట్ అయి ఉండొచ్చురా, లేదా ఇంటి దగ్గర ఏదైనా పనుండే ఆగిపోయి ఉండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకురా, మనం కావాలంటే రేపొద్దాం. లేదమ్మా, కాలేజ్ సెలవు పెట్టినా లేకపోతే కాలేజ్ రాకపోయినా ముందుగా నాకు ఫోన్ చేసి చెప్పుండేది. అలాంటిది నేను ఫోన్ చేస్తున్నా కూడా ఇన్నిసార్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పోనీ తనేమైనా మనకంటే ముందొచ్చుండొచ్చురా. కాలేజ్ కదా, ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. ఒకసారి లోపలికెళ్ళి చూసి రాకూడదు, తెలిసిపోతుంది. సరే అమ్మా. నోరు మూసుకొని పద. ఎందుకు నన్ను కట్టేస్తున్నారు? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకురమ్మన్నారు?
నీ మొగుడు. ఏరా కనిపించిందా? లేదమ్మా, రాలేదట. కళ్యాణి వాళ్ళ ఇంటికోసారి ఫోన్ చేయకూడదు? ఇంత క్రితమే చేశానమ్మా. ఆల్రెడీ కాలేజ్ బయలుదేరిందని చెప్పారు. ఎప్పుడూ బయలుదేరితే ఇంతవరకు రాకపోవడం ఏంట్రా? ఏది ఇంకోసారి కళ్యాణికి ఫోన్ చేసి చూడు. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అరే మళ్ళీ ఆడే కొట్టాడ్రా. వాడి గురించి నీకెందుకురా, నువ్వు వాడు. ఏ సరిగా